హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ ఊతప్పం. ఇంట్లో తయారు చేసుకున్నా కానీ హోటల్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఊతప్పం తయారు చేయడం కోసం పిండిని రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక పావు గ్లాసుడు మినప్పప్పు తీసుకోవాలి. మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు, మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఏదైనా ఒక గ్లాసు కొలతగా తీసుకోండి. అదే కొలత మిగిలిన వాటికి కూడా చూసుకోవాలి. గ్లాసు తీసుకునేటప్పుడు పైనుంచి కిందికి ఒకేలాగా సోల గ్లాసు లాగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు కొలతలు కరెక్ట్గా ఉంటాయి. ఒక గ్లాసు మినప్పప్పులో నీళ్లు వేసుకుని ఒకసారి కడిగేసుకుని మళ్ళీ నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి మనం మినపగుళ్ళు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాసు కొలతగా తీసుకుని 4 గ్లాసులు ఇడ్లీ రైస్ తీసుకోవాలి. ఇడ్లీ రైస్ అంటే మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ కాకుండా సపరేట్గా ఉంటాయండి. ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి, ఇంకా అన్ని సూపర్ మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతాయి. 2 టీ స్పూన్లు శనగపప్పు, ఇంకా పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల మనకి హోటల్లో దోశ వేయంగానే స్మెల్ వస్తుంది కదా, అలా మంచి స్మెల్ వస్తుంది. నీళ్లు వేసుకుని ఒకసారి కడిగేసుకుని మళ్ళీ నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. మినపప్పు ఇంకా బియ్యం ఇవన్నీ కూడా మనం దీంట్లోకి దోశకి ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా 7 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇంకా మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం పెద్దవి ఉంటాయి కదా, అవి యూజ్ చేయాలి. అలాగే ఈ సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి దోశలు. సగ్గుబియ్యం కూడా ఒకసారి నీళ్లు వేసుకుని కడిగేసుకుని మళ్ళీ నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి పావు గ్లాసు అటుకులు వేసుకోవాలి. దలసరి అటుకులు ఉంటాయి కదా, కొంచెం మందంగా ఉన్నవి. ఆ అటుకులు ఒకసారి కడిగేసుకుని మళ్ళీ నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. అటుకులు వేసుకోవడం వల్ల దోశ కానీ ఊతప్పం కానీ మనకి మంచిగా కాలుతుంది. దోశ కాలిన తర్వాత మనకి ఎర్రగా కనిపిస్తుంది కదా, అలా వస్తుంది. సగ్గుబియ్యము, అటుకులు, మినప్పప్పు ఇంకా బియ్యం ఇవన్నీ కూడా 7 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. లేదంటే ఒక రాత్రి అంతా కూడా నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కడిగేసుకుని రుబ్బుకోవాలి. రుబ్బుకునేటప్పుడు మినప్పప్పు మాత్రం సపరేట్గా రుబ్బుకోవాలి. మిగిలినవి అంటే రైస్, ఈ అటుకులు ఇంకా సగ్గుబియ్యం ఈ 3 కలిపి ఒకసారి రుబ్బేసుకుని తర్వాత మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మినపప్పుతో రుబ్బిన పిండి ఇంకా బియ్యంతో రుబ్బిన పిండి సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు రెండింటిని కూడా బాగా ఒక గిన్నెలోకి కలిపేసుకోవాలి. మినప్పిండి ఇంకా బియ్యంతో తయారు చేసుకున్న పిండి రెండు కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఫర్మెంటేషన్కి పక్కన ఉంచుకోవాలండి. మనకి 5-6 గంటల వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. అలాగే మనకి వాతావరణం చల్లగా ఉంటే ఇంకొంచెం సేపు ఫర్మెంటేషన్కి పక్కన ఉంచుకోవాలి. ఇంకా కలుపుకునేటప్పుడు మన చేత్తో కలిపాము అనుకోండి, అప్పుడు త్వరగా పులుస్తుంది. అందుకని గరిటతో కాకుండా చేత్తో కలుపుకోండి. 6 గంటల తర్వాత పిండి చూసారా ఎలా పొంగిపోయిందో, ఇలా ఫర్మెంట్ అయితేనే మనకి దోశ ఇంకా ఊతప్పం చక్కగా వస్తుంది. చూసారు కదా, మనకి ఇంత బాగా పొంగింది. ఇప్పుడు ఒకసారి ఇలా చూసినప్పుడు లోపలంతా కూడా ఎయిర్ బబుల్స్తో బాగా ఫర్మెంట్ అయిపోయి ఉంది. ఊతప్పంకి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కావలసినంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం సాల్ట్ కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కాలిన పెనం మీద పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకుని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి, కొంచెమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా కొంచెం నూనె వేసుకుంటే చుట్టూ కరకరలాడుతూ ఉంటుంది, అలాగే లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇంకా టొమాటో ఏవి ఇష్టపడితే అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం చూపించడం కోసం ఓన్లీ ఉల్లిపాయలే వేసానండి. పిండి తయారు చేసుకునేటప్పుడు అటుకులు వేయడం వల్ల దోశ ఇలాగా మంచి కలర్ వస్తుంది. ఇదే విధంగా మిగిలినవి కూడా వేసేసుకోవాలి. అలాగే ఇదే పిండితో మనం దోశలాగా కూడా వేసుకోవచ్చండి, దోశకు కూడా బాగుంటుంది. ఊతప్పం వేసేటప్పుడు చుట్టూ నూనె వేస్తేనే ఆ క్రిస్పీనెస్ ఉంటుంది, అలాగే సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది. ఊతప్పం రెడీ అయిపోయిందండి. ఈ ఊతప్పంకి కొబ్బరి చట్నీతో కాంబినేషన్గా చాలా బాగుంటుంది. చూసారు కదండి, హోటల్ స్టైల్లో ఊతప్పం రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.